కొంతమంది మనుషులు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు లేకపోయినా మన జీవితం బాగుంటుందని, వాళ్ళు లేకపోయినా మనం బాగానే బ్రతుకుతున్నామని. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళతోనే వాళ్ళు వదిలేసిన చోటే మన జీవితం ఆగిపోయిందని, వాళ్ళే మన బలం బలహీనత అని తెలుసుకోలేకపోతారు. వాళ్ళు వెళ్ళాక మనం హ్యాపీగా బ్రతుకుతున్నాం అనుకుంటారు, వాళ్ళని మర్చిపోయాం అనుకుంటారు. కానీ శరీరానికి తగిలిన గాయం అయితే మర్చిపోవచ్చు ఈజీగా, కానీ మనసులో ఉన్న మనుషులు, మనసుకు తగిలిన గాయాలు, జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు, ఎప్పటికీ గమనించలేరు. ఆ ఒంటరిగా ఉన్న మనిషి మాత్రం తను ఒక్కసారి మాట్లాడితే తన మాటలతో ముందుకెళ్లాలని, తన జీవిత లక్ష్యాన్ని కొనసాగించాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ఆ మాట కోసం ఎదురు చూస్తూ, 4 గోడల మధ్య నరకం చూస్తూ, వాళ్ళ జ్ఞాపకాలతో, కన్నీళ్లతో, ఎన్నో ఊహలతో, బాధలతో తను చెప్పే ఆ ఒక్క మాట కోసం మళ్ళీ జీవితాన్ని చూడాలని ఎన్నో రోజులను గడిపేస్తూ ఉంటారు అదే చీకటి గదిలో. కానీ వెళ్ళిన మనిషి మాత్రం పట్టించుకోరు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రేమ అంటే ఏంటో తెలియని మనుషులు కూడా ప్రేమ అంటే ఏంటో చూపించి వెళ్తారు. అదే ప్రేమ వల్ల కోలుకోలేని గాయాన్ని చేసి వెళ్తారు. తన శక్తికి మించి ప్రేమించిన వ్యక్తిని తన రెక్కలు ఆడించలేని పరిస్థితికి తీసుకొస్తారు. వెలుతురులో ఉన్న ఈ ప్రపంచాన్ని చూడకుండా చేస్తారు. 4 గోడల మధ్య చీకటి గదిలో బందీ అయ్యేలా చేస్తారు. తనే ప్రపంచంగా భావించి ప్రేమించిన వ్యక్తి ఆఖరికి తనే లేకపోతే సంతోషంగా ఎలా ఉంటాడు? తనే బలం బలహీనత అనుకున్న వ్యక్తి తను లేకుండా అతనికి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ తను సాధారణ మనిషిలా కనిపించినా ప్రేమించిన వ్యక్తికి మాత్రం దేవతలా కనిపిస్తుంది. తనకి ఒక అమ్మలా భావిస్తే, తన జీవితానికి ఒక వెలుగులా తనని భావిస్తే, ఇప్పుడు తను మాత్రం చీకటిలోకి నెట్టేసి వెళ్ళిందని. ఎంతోమంది అదే చీకటి గదిలో సమాధి అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ప్రేమ అనేది మత్తు పదార్థానికి మించినది. నిజమైన ప్రేమ అనే మత్తులో ఒక్కసారి మునిగాక బయటికి రావడం చాలా కష్టం. నాకు తెలిసిన ఈ ప్రపంచంలో దీనికి మించిన మత్తు పదార్థం ఇంకొకటి లేదేమో. ఈ ప్రేమ ఒక వ్యక్తిని ప్రేమించేలా చేస్తుంది, అదే ప్రేమ ప్రాణం తీసేలా చేస్తుంది, అదే ప్రేమ తనని తానే సమాధి చేసుకునేలా చేస్తుంది, అదే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, అదే ప్రేమ వదిలి వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నా సంతోషాన్ని కోరుకుంటుంది, అదే ప్రేమ అన్నింటినీ అందరినీ క్షమిస్తుంది. కానీ అలాంటి ప్రేమ ప్రేమించిన వ్యక్తికి మాత్రం మనసుకి గాయం చేస్తుంది. ఆ దెబ్బ వల్ల కలిగిన గాయం మాత్రం జీవితాంతం పుండు మానిన బెందు మానకుండా చేస్తుంది. ప్రాణం పోయే వరకు ఆ మనసులో ఉన్న బాధ, మనసుకు తగిలిన గాయం, ఆ రెండు శాశ్వతంగా వాళ్ళ జ్ఞాపకాలుగా, వాళ్ళ ప్రతిరూపాలుగా మట్టిలో కలిసేంత వరకు వేటాడుతూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. ఏదేమైనా సరే ఏదో ఒక రోజు ఒంటరి ప్రయాణం చేయవలసి వస్తుంది, ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. అది నీతో నువ్వే కావచ్చు, ఈ ప్రపంచంతో కావచ్చు. కాబట్టి క్షమించడం నేర్చుకోండి. ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని కోరుకోండి. తను ఎక్కడున్నా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి. క్షమించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో అందరూ మట్టిలో కలవాల్సిందే. కాబట్టి బ్రతికినంత కాలం ఓపిక, సహనం, వినయం, క్షమించడం నేర్చుకుంటే తృప్తిగా బ్రతకగలుగుతాం. వదిలేసిన వాళ్ళు కావచ్చు, నీ మీద రాళ్ళు విసిరే వాళ్ళు కావచ్చు, నీ సహనాన్ని, నీ వినయాన్ని చేతగానితనంగా భావిస్తారు. అనుకోని ఏం పర్లేదు. ఎందుకంటే నీకున్న బలం ఏంటో, బలహీనత ఏంటో స్పష్టంగా నీకే తెలుసు. కాబట్టి అనుకోని, విమర్శించని, పర్లేదు. ఏదో ఒక రోజు నీ వ్యక్తిత్వమే నిన్ను నిలబెడుతుంది అనే నమ్మకంతో బ్రతుకు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.